బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్ వాడుకుంటుందని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. అందుకే బీసీ రిజర్వేషన్ల పేరుతో మరోసారి డ్రామాలు చేస్తుందని ఆరోపించారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ ఇలాంటివి కామని, ఢిల్లీలో ఇవాటి కాంగ్రెస్ బీసీ ధర్నా అందులో భాగమేనని ఆమె విమర్శించారు. డ్రామాలు ఆపి దమ్ముంటే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. గతంలో ఎప్పటి నుంచో వీళ్ళకి బీసీలకు వ్యతిరేక శాతం బీసీల రిజర్వేషన్ లో 10% ముస్లింలకు ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నది. ఈరోజు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు లేక ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటికి కూడా ఎన్నికలు జరపలేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నది. గ్రామ పంచాయతీలకు నిధులు రాక గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులు నిలిచిపెట్టేటువంటి పరిస్థితిలో తెలంగాణలో ఏర్పడింది. సో కేవలం బీసీల యొక్క ఓట్లను రాలగొట్టడానికే బీసీ మాట బీసీ పదం వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ వీళ్లకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేదాని పట్ల చిత్తశుద్ధి లేదు. గతంలో ఎప్పటి నుంచో వీళ్ళకి బీసీలకు వ్యతిరేకమే. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడంలో తప్పితే బీసీలకు ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది లేదు. ఇవాళ ఢిల్లీలో వచ్చి ధర్నాలు చేస్తాం, అది చేస్తాం, ఇదేదో భారతీయ జనతా పార్టీ మీద నెట్టని ఇంకా డ్రామా చేస్తే తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ బీసీలు కానీ అమాయకులు ఎవరు లేరు. ఇక్కడ కేవలం ప్రజలని మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అదే 42% బీసీల రిజర్వేషన్ లో 10% ముస్లింలకు ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నది. ఈరోజు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు లేక ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటికి కూడా ఎన్నికలు జరపలేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నది. గ్రామ పంచాయతీలకు నిధులు రాక గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులు నిలిచిపెట్టేటువంటి పరిస్థితిలో తెలంగాణలో ఏర్పడింది. సో కేవలం బీసీల యొక్క ఓట్లను రాలగొట్టడానికే బీసీ మాట బీసీ పదం వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ వీళ్లకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేదాని పట్ల చిత్తశుద్ధి లేదు. గతంలో ఎప్పటి నుంచో వీళ్ళకి బీసీలకు వ్యతిరేకమే. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడంలో తప్పితే బీసీలకు ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది లేదు. ఇవాళ